ఈ పన్నీర్ కర్రీ తిన్నారంటే బయట రెస్టారెంట్కి కూడా వెళ్ళరు, మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేసుకొని తింటారు. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి, మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా చాలా హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్ చేయడం, పదండి బేసిక్ పన్నీర్ కర్రీ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి సిమ్లోనే పెట్టుకోండి. తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని హాఫ్ కింద కొయ్యండి. ఎందుకంటే నేను ఓన్లీ 2 మెంబర్స్గా చేస్తున్నాను కాబట్టి హాఫే తీసుకున్నాను, అంటే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంతే. అవి ఇలా పొడవుగా కోసి నూనెలో మంచిగా కొంచెం ఫ్రై చేయండి. లైక్ ఎలా అంటే మాడిపోకూడదు, గోల్డెన్ కలర్ అంటారు కదా, ఆ కలర్లోకి రావాలన్నమాట. హైలో పెట్టకండి, సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లోనే పెట్టి అటు ఇటు తిప్పుతూ కొంచెం ఫ్రై చేయండి, సరిపోతుంది. ఈలోపు వేరే బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసి ఉంచుకోండి. ఎందుకంటే మనము ఇప్పుడు ఆ పన్నీర్ పీసెస్ అన్ని ఇందులోనే వెయ్యాలన్నమాట. ఇదే హైలైట్ ఇందులో. ఇది రెస్టారెంట్లో చెఫ్లు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారట ఇలాగా. ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసి కొంచెం అటు ఇటు తిప్పండి. దానికి ఉన్న ఆయిల్ అంతా వాటర్లోకి వచ్చేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఏమి వేయకుండా గ్రేవీ కోసము మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసేసి కొంచెం హైలో పెట్టుకొని ఒకసారి బాగా కలపండి. కలిపేశాక హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఓకే, తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. మనం చేసేది హై ఫ్లేమ్లోనే కాబట్టి ఒక 10 మినిట్స్ అలా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారబెట్టుకోండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది, సో చెప్పేస్తాను అన్నమాట. అందుకే పేస్ట్ అయింది కదా, ఈ పేస్ట్ని మళ్ళీ ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి సిమ్లోనే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పేస్ట్ అందులో వేసేయండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక వేయండి. వేసిన తర్వాత వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయండి. ఇది ఒకసారి అటు ఇటు కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా గడకంటుతుంది. సో అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ వేసాను. ఇది బాగా ఫ్రై అయితేనే మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కారం వేసాం కదా, కారం వేసి ఒకసారి కలపండి. ఏం లేదు, ఈ గ్రేవీ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్. నెక్స్ట్ ఆ పన్నీర్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. వేసుకున్నాక కొంచెం ఒక్కసారి కలిపేసేసి కొంచెం వాటర్ వేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి కసూరి మేతి లీవ్స్ అందులో కొంచెం క్రష్ చేసి వేయండి. ఇదే అసలు హైలైట్ అన్నమాట. అది వేసిన తర్వాత కొంచెం ఒకసారి కలిపి మళ్ళీ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేయండి, ఏం కాదు, పన్నీర్ కూడా బాగా ఉడుకుతుంది. వాటర్ వేసి మూత కూడా పెట్టేసుకొని అలా ఒక 5 to 10 మినిట్స్ వదిలేయండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, మసాలాలు వేసేసుకుంటే అయిపోతుంది. నేను ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసాను. నెక్స్ట్ ఒకసారి కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసాను. అది కూడా ఏంటంటే బయటదేం కాదు, మా మమ్మీ ఇంట్లో చేసిందే వేసాను అనమాట. ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ అనమాట. అది వేసేసిన తర్వాత ఇంకేముందో తినేయడమే అనమాట, అయిపోయినట్టే మన హోమ్ మేడ్ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్. నాకు సర్వ్ చేయడం పెద్ద ఏం రాదు, పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు. సో ఏదో నాకు వచ్చినంత మట్టికి చేశాను. ఎలా ఉందో చెప్పండి, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. చూసి వెళ్ళిపోకుండా కమెంట్ చేసి లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.